ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించింది. గ్రూప్ ఏలో భాగంగా న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 93 పరుగుల తేడాతో నమీబియాని చిత్తు చేసింది. అమెరికాతో అతి కష్టం మీద గెలిచిన టీమిండియా నమీబియాతో తమ అసలైన ఆట ఆడింది. పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్ కి ముందు అదిరిపోయే ప్రాక్టీస్ అందుకుంది టీమిండియా. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఆదివారం దాయాది పనిపట్టేందుకు టీమిండియా రెడీ అయిపోయింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హార్దిక్ పాండ్యా. ఆల్రౌండ్ షోతో టీమిండియా విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ కాస్త తడిబడిన హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఊచకోతతో అభిమానుల్ని అలరించారు. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్స్ లో 9 వికెట్లకి 209 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో నమీబియా తీవ్రంగా తడబడింది. ఓపెనర్లు లారెన్, జాన్ ఫ్రీలింగ్ కాస్త దూకుడుగాడినా వారిని వరుణ్ చక్రవర్తి కట్టడి చేశాడు. పవర్ ప్లేలోనే కెప్టెన్ సూర్య తన ట్రంప్ కార్డ్ అయిన వరుణ్ చక్రవర్తిని బరిలోకి దించడంతో నమీబియా బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరైపోయారు. దూకుడుగా ఆడలేక, డిఫెన్స్ చేయలేక వికెట్లు పారేసుకున్నారు. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించడంతో నమీబియా బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. భారత బౌలర్ల దాటికి 6 బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా 3 బ్యాటర్లు ఖాతా తెరవలేకపోయారు. వికెట్ కీపర్ జేన్ గ్రీన్ హిట్ వికెట్ కావడంతో భారత విజయం లాంఛనమైంది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కి నిలిచాడు. అలానే ఇషాన్ కిషన్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో హాఫ్ సెంచరీ బాదిన తొలి భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా టీమిండియా గెలిచి తమ విజయాల పరంపరని కొనసాగిస్తుందనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.